హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి నేను థర్స్డే షూట్ చేసిన వ్లాగ్. ఇదేంటంటే మా బైబిల్ మిషన్లో మేము రాకడ పండగ జరుపుకుంటాము. సో అక్కడికి అదే జరుగుతుంది ఇక్కడ మాకు ఫెస్టివల్ రాకడ పండగ ప్లస్ అమావాస్య ప్రార్థన కూడా. ఇదివరకే మేము చెప్పాను కదా మీకు, ఇదివరకు వ్లాగ్లో అమావాస్య ప్రార్థన జరుగుతుంది మాకు ఎవ్రీ మంత్ అని. సో రెండు కలిసి వచ్చేలాగా మాకు మా పాస్టమ్మ గారు అయితే ఈరోజు కండక్ట్ చేస్తున్నారు. ప్రతి బైబిల్ మిషన్ చర్చెస్లో నవంబర్ మంత్లో అయితే మేము రాకడ పండగ చేసుకుంటాం. సో ఎలాగా అమావాస్య వచ్చింది కదా, అప్పుడు అందరు గ్యాదర్ అవుతారు. 2 సార్లు అయితే పిల్లలు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి 2 ఫెస్టివల్స్ కలిపి ఒక రోజునే అరేంజ్ చేస్తారు. అమావాస్య రోజుని ఇటు అమావాస్య ప్రార్థన, ఇటు రాకడ పండగ కూడా చేసుకోవచ్చని. అయినా సరే కొంతమంది పిల్లలు అయితే రాలేదు, ఎందుకంటే వాళ్ళకి SA1 అంటే సెమిస్టర్ 1 ఎగ్జామ్స్ అవి జరుగుతున్నాయి. సో కొంతమంది కాలేజ్కి స్కూల్స్కి వెళ్ళే పిల్లలు అయితే అటెండ్ అవ్వలేదు. కొంతమంది ఎగ్జామ్ రాసిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి అటెండ్ అయ్యారు ఇక్కడ. కానీ మ్యాక్సిమం చాలామంది అయితే వచ్చేసారు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మాకు స్తుతులు అయితే చెప్తారు. పాటలు పాడేసిన తర్వాత కంపల్సరీ స్తుతులు చెప్తారు. ఇక్కడ స్తుతులు చెప్తుండగా అందరూ మోకాళ్ళు వేసి స్తుతుల్లో ఎక్కువవేస్తున్నారు. ఈ టైంలో నేను షూట్ చేసుకుంటాక బాగుంటుంది, ఎవరు నన్ను చూడరు కదా ఈ టైంలో, ఎవరికి నేను డిస్టర్బెన్స్గా ఉండని మీకోసం నేను రిస్క్ చేసుకుని ఇలా షూట్ చేసి చూపిస్తున్నా అందరినీ. మా చర్చి వాళ్ళందరినీ, వీళ్ళందరూ మా చర్చి వాళ్ళే, మా సంఘస్థులే. అంటే మా అమ్మగారికి 4 సంఘాలు ఉన్నాయని చెప్పాను కదా, 4 సంఘాల వాళ్ళు ఈ శాల దగ్గర అయితే గ్యాదర్ అవి ఇలా పెద్ద పెద్ద ఫెస్టివల్స్ వచ్చేటప్పుడు జరుపుకుంటాం అన్నమాట, ఒక యూనిటీగా. మోకాళ్ళు వేయలేని వాళ్ళు అయితే ఇలాగా నిలబడి స్తుతులు చెప్తున్నారు. నేనైతే ఈసారి మా ఇద్దరు పిల్లలు అంటే గిఫ్ట్ని, గోల్డ్ని కూడా ఈ ఫెస్టివల్కి తీసుకొచ్చాను. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు మా గిఫ్ట్ తల్లి అయితే మిస్ అవుతూ ఉంటుంది ఇక్కడికి సాలకర వచ్చే ప్రేయర్స్లోని. కానీ ఈసారి లీవ్ పెట్టించేసి తీసుకొచ్చాను, ఎందుకంటే ఆ దీవెనలు పోగొట్టుకోకూడదని. ఇక్కడ 7 మెంబర్స్ నుంచి 7 టైప్స్ ఆఫ్ స్తుతులు ఉంటాయి మాకు. ఆ స్తుతులు చెప్తున్నారు. స్తుతులు అయిపోయిన తర్వాత ఎవ్రీ మంత్ అమావాస్య ప్రార్థనకు వస్తారన్నమాట. వాళ్ళ ఒక అంశాలను బట్టి, వాళ్ళ నెరవేర్పుని బట్టి దేవుడిని ఇక్కడ ఘనపరుస్తూ దేవుడు చేసిన కార్యాలని అందరికీ చెప్పుకుంటున్నారు సంతోషంతో, ఆయన మహిమపరుస్తూ. దాని తర్వాత మాకు కంపల్సరీ అలాంటి పెద్ద పెద్ద ఫెస్టివల్స్ వస్తే క్యాండిల్ సర్వీస్ అనేది ఉంటుంది. క్రిస్మస్కి, రాకడికి, తైలాభిషేకానికి అని చెప్పి ఇక్కడ మేము అదే క్యాండిల్స్ ఫస్ట్ అమ్మగారు లైట్ ఆన్ చేస్తే తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి అందరూ వెలిగించుకుంటున్నాం క్యాండిల్స్ని. అన్నీ అలా పైకి ఎత్తుకుని ప్రార్థన చేసుకుంటూ పాట పాడుకుంటూ ఏకీభవిస్తాం. చూసారు కదా ఎంతమంది వచ్చారు. ఇందాక మీకు చూపించినప్పటికీ ఇప్పటికీ చాలా అంటే చాలా ఇంక్రీజ్ అయిపోయారు. నేను ఇంకా బయట షూట్ చేయలేదు, బయట మొత్తం జెంట్స్ అండ్ యూత్ అబ్బాయిలు కూర్చుని ఉన్నారు. నాకు అసలే చర్చ్లో ఒకసారి కూర్చున్నానంటే వెనక తిరగాలనిపించదు, ఆ కూర్చున్న ప్లేస్ నుంచి లేవాలనిపించదు. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మధ్య మధ్యలో ఇలా లెగిసి మీకోసం నేను ఈ క్లిప్లన్నీ షూట్ అయితే చేసుకుంటున్నా. మీకు కూడా తెలియాలి కదా, రాకడ పండగ అంటేనే స్పెషల్ ఏంటంటే స్నాక్ ఐటమ్స్ అవి వండి ఆ చర్చ్లో అందరికీ పంచిపెడతారు పలహారంలాగా. అది ఇక్కడ అదే చేస్తున్నారు. ఫస్ట్ సంఘ పెద్దలు అయినటువంటి వారు, తర్వాత యవ్వనస్తులు, తర్వాత పురుషులు, తర్వాత స్త్రీలు, అలా లైన్గా ఒక్కొక్కరు వచ్చి కానుకేసి ఎవరికి వాళ్ళ స్నాక్ కవర్ అయితే రెడీ చేసి పెట్టారు. అక్కడ పెద్ద బాండీ అయితే చూసారు కదా, దాంట్లో పాత్రలో ఉన్నాయి స్నాక్స్ అవి. 4 సంఘాలు కాబట్టి ఒక్కొక్క సంఘం నుంచి ఒక ఐటెం తయారు చేయించారు అమ్మగారు. అంటే ఈచ్ పర్సన్ వచ్చి 4 ఐటమ్స్ వస్తాయన్నమాట. జంతిక, గులాబీ పువ్వు అని, పనస పువ్వు అని, అలా 4 ఐటమ్స్ అయితే తయారు చేయించారు. ప్రతి ఒక్కరికి అందజేశారు. తర్వాత అవి మళ్ళీ ఊర్లో అందరికీ ఎవరైతే ఇంకా బాగా హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ తర్వాత కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఒక సంతోష దినంలాగా. ఇక్కడ యాజిటీస్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ నాకు మీకు తెలుసు కదా కాపీరైట్ వస్తుందని చెప్పి ఆ సౌండ్స్, ఆ ప్రేయర్స్, ఆ సాంగ్స్ అన్నీ మ్యూట్ చేసేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీకోసం. చూడండి అంత పెద్ద లైన్ తీసుకోదు, అలా జనం ఉన్నారు. మా గోల్డీ గిఫ్ట్ తల్లి నా పక్కనే కూర్చుని ఉన్నారు. జెంట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లేడీస్ లైన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఒక్కొక్కరుగా లేడీస్ కూడా స్టార్ట్ అవుతున్నారు. బ్యాక్ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. సో ఫ్రంట్కి వచ్చేసరికి లాస్ట్, మా దగ్గరికి వచ్చేటప్పటికి లాస్ట్. కానీ అందరికీ సమానంగా అన్నీ సరిపోయినాయి, ఇంకా చాలా కూడా మిగిలినాయి అన్నమాట.
ఇంక ఇప్పుడు వచ్చే డిసెంబర్ మంత్లో అయితే మీకు తెలుసు కదా, క్రిస్మస్లు, చిల్డ్రన్ క్రిస్మస్ అని, పెద్దవారు క్రిస్మస్ అని, అలాగా చాలా క్రిస్మస్లు అయితే జరుగుతాయి. ప్రతిదీ అయితే నేను షూట్ చేసి మీకు కంపల్సరీ చూపిస్తాను. సో అవి ఏమి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చాలామంది చాలా వ్లాగ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే లైక్ ఇవ్వడం మాత్రం కూడా మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు హెల్ప్ చేయండి. లోపల ఉన్న వాళ్ళకి, బయట ఉన్న వాళ్ళకి, వంట దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ అయితే ఇవి స్నాక్ ఐటమ్స్ అందరికీ పంచిపెట్టేశారు యూత్ వారు. దీని తర్వాత ఇంకా రాకడ ప్రార్థన యొక్క దీవెనలు, అమావాస్య దీవెనలు అందిస్తారు అమ్మగారు. ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం. ఇంకా ఇప్పుడు అందరు మోకాళ్ళు వేసి వాళ్ళు సెల్ఫ్ ప్రేయర్ చేసుకుంటూ అమ్మగారి ఇచ్చే దీవెనల్ని పొందుకుంటూ ఉన్నాం. ఇక్కడ మేమందరము అయిపోయిన తర్వాత మేము ఇంకా భోజనం చేయడానికైతే వచ్చేసాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ, సాంబారు ప్లస్ వైట్ రైస్. ఫస్ట్ ఒకే ప్లేట్లో నాకు మా గోల్డీకి పెట్టించేసుకున్నాను. గోల్డ్ అమ్మకి తినిపించేసిన తర్వాత నేను తింటాను. ఇక్కడ ఎవరికి వారు భోజనం పెట్టేసుకుని వాళ్ళు తింటూ ఉన్నారు. తినేసిన వారు, అయిపోయిన వారు తిరిగి వాళ్ళ ఇండ్లకి క్షేమంగా వెళ్తున్నారు. బైక్స్ మీద, లేకపోతే ఆటోస్, కార్లు, అలా ఎవరి వెహికల్ పైన వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తున్నారు. ఇక్కడ ఇది నేను గోల్డీ గిఫ్ట్ అయితే ఆటోలో వచ్చాము. గోల్డీకి ఆటో అంటే చాలా ఇష్టం. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను, నేను ఎప్పుడు చూడలేదు. చిన్నప్పుడు మా నాన్నగారితో వెళ్ళే వాళ్ళం ఈ పనికి చూడడానికి హాలిడేస్ టైంలోని. కానీ ఇప్పుడు అలాంటి పనులు ఏమీ లేవు. ఎందుకంటే ఇప్పుడు ఈ రైస్ మిషన్లు అయితే వచ్చేసినాయి. ఇప్పుడు వరకు అయితే నేను ఒక రైతు పనివారిని పెట్టించి పనులన్నీ చేయించేవారు. కానీ ఇప్పుడు ఆ పనివారిని బతిమాలాల్సిన లేకుండా ఎక్కడికక్కడ మెషిన్స్ అవి వచ్చేసినాయి. అవే కోసేసి అవే ధాన్యాన్ని ఇంచక్క రెడీగా చేసి పెట్టేస్తున్నాయి. ఇవి చూడండి ఎంత క్లీన్ చేసేసిందో ఆ మెషిను. ఇదివరకు అవి కోసి కొన్నాళ్ళు అలా ఆరబెట్టి మళ్ళీ అవి రోడ్డు పైన మళ్ళీ ఆరబెట్టి చాటలతో వాటిని ఆ దుమ్మంతా విసిరి అలా చాలా పనులు అయితే చేసేవారు. ఓకేనండి, టేక్ కేర్, బాయ్.